గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంట్రోవర్ట్ ఇండియన్. సో ఈరోజు అయితే నేను షాపింగ్ అయితే వెళ్ళిపోతున్నా. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఆబ్వియస్గా వింటర్ జాకెట్, వింటర్ షూస్ కొనుక్కోవాలి కాబట్టి ఇప్పుడైతే నేను ఊబర్ని అయితే ఆన్లైన్లో బుక్ చేసేసిన. సో ఇప్పుడైతే వాళ్ళు వచ్చేసినారు. ఇప్పుడైతే మనము షాపింగ్ మాల్కి అయితే పోతున్నాము. ఎందుకంటే క్రిస్మస్ కదా, ఇప్పుడైతే మంచి డీల్స్ అయితే ఆఫర్స్ అయితే నడుస్తున్నాయంట. సో అన్ని ప్రోడక్ట్స్ పైన అయితే మినిమం 20, 30, 40, 50% అట్లా ఆఫర్స్ అయితే ఎప్పుడూ నడుస్తుంటాయంట. అది కూడా ఈ కెనడాలో ఎప్పుడైనా కానీ ఒక డిసెంబర్ ఆ టైంలో అయితే మంచి ఆఫర్స్ నడుస్తాయి. సో ఇప్పుడైతే మనము వెళ్ళి చూద్దాం అనమాట, ఏమి దొరుకుతుంది ఏం లేదనేది. ఫైనలీ మాల్కి అయితే రీచ్ అయిపోయినాము. ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది. ఈరోజు సాటర్డే కాబట్టి చాలా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండే. సో ఊబర్కి అయితే $25 అయితే పెట్టినాము ఇక్కడికి వచ్చేదానికి. ఒక 10 కిలోమీటర్లు ఉండొచ్చు. ఈ మాల్ ఉండేసి మిస్సాగా అనే ఒక ప్లేస్లో అయితే ఉంది. సో ఈ మాల్ పేరు వచ్చేసి స్క్వేర్ 1 అనమాట. ఇప్పుడే మాల్ లోపల అయితే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ ఒక రూల్ అనమాట. సో వెనకాల వచ్చే వాళ్ళకైతే ఆ హ్యాండిల్ డోర్ అయితే పట్టుకుని ఉండాలన్నమాట. అదైతే నేను కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇండియాలో ఎట్లయితే దబ్బుకుని పెడుస్తామన్నమాట. సో ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడైతే మనము వెతకాలన్నమాట ఇక్కడ స్టోర్స్లో అయితే మంచి ఇది దొరుకుతుందని. ఒక్కొక్కసారి నాకే అనిపించేస్తుంది నేను ఇంకా ఇండియాలోనే ఉన్నానేమో అని. ఎందుకంటే అంతమంది ఇండియన్స్ అయితే కనిపిస్తారు. అది కూడా నార్త్ వాళ్ళు అయితే ఎక్కువ ఉంటారు. ఇప్పుడే గుర్తొచ్చింది నాకి. నేనైతే మర్చిపోయింటిని. సిమ్ అయితే కొనాలా ఫస్ట్. సో ఇక్కడైతే మంచి ప్లాన్స్ ఉండే సిమ్ అయితే చూస్తున్నా నేను. సో అందుకనే ఇక్కడ కొన్ని 3 సర్వీస్‌లు అయితే బాగున్నాయని చెప్పినారు గానీ, నేనేదో 5 అని వస్తది ఇక్కడ. అదైతే 4G అయితే సపోర్ట్ చేస్తది. మన ఇండియాలో జియో యూజ్ చేసుకొని వచ్చి ఈడొచ్చి యూజ్ చేస్తే మనకంతా వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే అయితది. ఎందుకంటే ఒక $35 అయితే తీసుకుంటారు కేవలం 30 జీబీ ఇచ్చేకి. సో ఇప్పుడైతే మనం సిమ్ తీసుకున్నాము. సో వాళ్ళైతే పాస్‌పోర్ట్ అయితే అడిగినారు. లిటరల్లీ ఇక్కడ $35 అంటే దాదాపు 2200 అనమాట మన ఇండియన్ కరెన్సీలో. ఇక్కడ కెనేడియన్ డాలర్స్ అంటారు. అదొచ్చేసి ₹62 ఉంటది. ఇంకా దారుణం ఏమంటే 1 జీబీ ఎక్స్ట్రా యాడ్ చేసుకునేకి మంత్లీ ప్లాన్‌లో మనం ఇండియాలో అయితే ఒక ₹10 ఇచ్చి చేసేస్తాడు. కానీ ఇక్కడైతే మనము $20 ఇయ్యాలా. $20 అంటే దాదాపు 1200 అనమాట. సో మన ఇండియాలాగే మన నంబర్ అయితే మనం చూస్ చేసుకోవచ్చు. వాడైతే లాస్ట్ 4 డిజిట్ ఏదని మనకే అడుగుతారు. సో మనం లాస్ట్ 4 డిజిట్స్ చెప్తే మనము ఏ నెంబర్ కావాలంటే అదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను సిమ్ అయితే తీసుకున్నాను. సో దానికి బిల్ పేమెంట్ అయితే చేయాలా. సో ఇప్పుడైతే వాళ్ళు $35 ఛార్జ్ చేసినారు. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా $60 ఏమో సర్వీస్ ఫీజో ఏదో అన్నారు. సో దాన్ని ఆఫర్ చేసి ఇంకా $30 వేసి అయితే నాకు మొత్తం కలిపి ఒక $65లో అయితే నాకు ఈ సిమ్ అయితే ఇచ్చినారు. ఇప్పుడు $65 అంటే ఇంకా ఇంటూ 62 వేసుకుంటే మనం 4000 సిమ్ తీసుకునేకి అయిందనమాట. నేనైతే షాక్ అనమాట. మా చెల్లి ఉండేసి దీనికే షాక్ అయితే ఎలా, ఇంకా ముందు చాలా ఉన్నాయనింది. ఇంకా ఇదే సిమ్. ఈ కుక్క కోసం నాకైతే 4000 పెట్టాల్సి వచ్చింది. మనం వచ్చిన పని కన్నా ఏదైనా వచ్చింది చూడు, ఆ పని కన్నా వేరే అన్నీ చేస్తున్నాను నేనైతే. షోకులన్నీ పడుతున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం కదా వచ్చింది కెనడాకి. సో ఇప్పుడైతే మనం తినేవన్నీ అవన్నీ ఇవన్నీ ఏమో చూస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఇక్కడ కాకులని ఇదైతే తీసుకుందామని అనమాట. నాకైతే అసలు తెలియదు ఏం చేస్తున్నారని. ఈ షాప్ పేరు వచ్చేసి మిస్టర్ ప్రెజెంట్స్ అంట. ఇది వచ్చి లైక్ డోనట్స్ లాగానే ఉంటుంది. ఇది చాలా బాగుంటుందని చెప్పినారు ఇక్కడైతే. సో ఇప్పుడైతే మనము హేజల్ అదైతే ప్రెజెంట్స్ అయితే తీసుకున్నాము. సో ఇలాగైతే వాళ్ళు ఇస్తారు. దీంతో పాటు అయితే మనకి ఒక డిప్ లాగా అయితే ఇస్తారు. సో దానిలోకి నంచుకుని అయితే మనం తినాలా. ఆ చాక్లెట్ డిప్ అయితే ఏదైతే ఇచ్చినారు చూడు, అదైతే చాలా అంటే చాలా తిగ్గుంది. సూపర్ అయితే ఉంది. ఇప్పుడైతే కాన్సన్ట్రేషన్ అంతా బూట్ మీద అయితే పెట్టాలి. ఎందుకంటే నైట్ అయిపోతుంది. ఇప్పుడైతే మనము స్నో బూట్స్ అయితే చూడాలా.
ఇంకోటేమంటే మన ఇండియాలో ఎప్పుడైనా షూస్ అడిగితే ఆయన వచ్చి, తీసి, ఏపిచ్చి, అన్నీ చూపిచ్చి పోతాడు. సో, ఇక్కడైతే ఇలా కాదు. ఇప్పుడు మనం షూస్ అడిగితే వాళ్ళొచ్చి తెచ్చి ఇట్లా బాక్స్ అయితే ఇస్తారు. కానీ మనము యేసుకొని చూసిన తర్వాత మనం ఇట్లా వాపస్ ప్యాక్ అయితే చేసి, ఆ డబ్బాలో నీట్‌గా పెట్టి అయితే వాపస్ ఇచ్చేయాలన్నమాట వాళ్ళకి. నాకైతే ఇక్కడ ఏ షూ నచ్చలేదు కాబట్టి ఇంకొక షూ షాప్‌కైతే వెళ్దామని అనుకున్నాము. సో, ఆ పోయే దారిలో అయితే మనకి క్రిస్మస్ ట్రీ అయితే కనిపించింది. చానా అంటే చానా కలర్‌ఫుల్‌గా అయితే ఉంది. ఇప్పుడైతే చానా టైం అయిపోయింది. సో, ఇప్పుడైతే మనము ఇంటికైతే బయలుదేరాలా. సో, పోయే దారిలో అయితే మనం వాల్‌మార్ట్‌కి వెళ్దాము. సో, అక్కడైతే మనం నాన్ వెజ్ తీసుకోవాలనమాట. సో, అందుకనే మేము ఇంకా రేపు వద్దాము. రేపు వేరే షాప్‌కైతే వెళ్దాము. ఇక్కడైతే ఏది బాలేదనిపించింది నాకైతే. ఇప్పుడైతే మనము ఫుల్ చికెన్ తీసుకోవాలనమాట. ఇక్కడైతే మనము ఎవరు కొట్టేవాళ్ళు ఉండరు కదా! ఇంకా చికెను. సో, అందుకనే ఫుల్ చికెన్ తీసుకొని మనమే కట్ చేసుకోవాలా. సో, ఈ చికెన్ వచ్చేసి $18 అనమాట. అంటే దాదాపు 1100 అనమాట ఇండియన్ కరెన్సీలో. సో, అదైతే తీసుకోందాం. ఇక్కడ ఇంకోటేమంటే మనకు ఉత్త థై పీసులు గానీ, మనం లేకపోతే వింగ్స్ గానీ కావాలంటే అది గూడా ఉంటదనమాట. వెరైటీ ఉంటది. ఏది కావాలో అట్లా తీసుకోవచ్చు. సో, ఇవన్నీ మిన్స్డ్ మీట్ అంట. అది గూడా తీసుకోవచ్చనమాట. లైక్ ఫుల్ చికెన్ అయితే ఇలాగుంటదనమాట. దాదాపు నాకు తెలిసిన వరకు ఇది 2 డేస్ ముందరే ప్యాక్ అయ్యి వచ్చింటదనమాట. సో, అది దానిపైన ఎక్స్‌పైరీ డేట్ గూడా ఉంటదనమాట. మనకేదైనా ఇట్లా బ్రెస్ట్ పీసులు గానీ, సో ఏది సెపరేట్‌గా అయితే మనం తీసుకోవచ్చు. ఒక్కొక్కటి చూడండి మీరు అట్లా $20, $22 అట్లా ఉంటాయన్నమాట ప్రైస్‌లు. సో, 2 దానికి అట్లా ఉంటాయి. మనం తీసుకోవచ్చు. దాంట్లో కూడా డిఫరెంట్ బ్రాండ్ ఉంటాయి. సో, మంచి మీటు తీసుకోవచ్చనమాట. అలాగే ఇక్కడ ఫిష్, సాల్మన్ ఫిష్ అండ్ వెరైటీస్ ఆఫ్ ఫిష్, వెరైటీస్ ఆఫ్ పోర్క్, బీఫ్ ప్రతి ఒక్కటి మనకు డిఫరెంట్‌గా అయితే దొరుకుతది. చూడండి ఎన్ని రకాలున్నాయంటే అన్ని రకాలుంటాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో, అన్నోటి ప్యాక్డ్ అయితే ఉంటది. ఒక్కొక్కటి రెడీ టు కుక్ కూడా ఉంటది. మనం తీసుకొని పోయి జస్ట్ అట్లా కాల్చుకొని తినేయొచ్చనమాట. హాంబర్గర్స్ ఎన్నోటుంటాయన్నమాట. ఇంకోటేమంటే ఇదొచ్చేసి బేకన్ అంటారు. ఇది పోర్క్‌ది బెల్లీ పార్ట్ ఉంటది గదా! సో, దానిదైతే వీళ్ళు సాల్ట్ ఏసి దాన్ని అట్లనే స్టోర్ చేసి ఇచ్చింటారనమాట. ఇదైతే చానా మంది తింటారు అమెరికన్స్ గానీ. సో, ఇదైతే చానా పాపులర్ అనమాట. సో, నేను గూడా ఒకసారి ట్రై చేద్దామని ఒకటి తీసుకున్నా నేను. సో, ఇప్పుడైతే మనకి టైం అయితే అయిపోయింది కాబట్టి మనం ఇంకా ఊబర్‌నైతే బుక్ చేసినాము మళ్ళీ ఇంటికి పోయేకి. ఇప్పుడైతే అంత చలైతే లేదు. జస్ట్ 1 డిగ్రీ అయితే ఉంది. ఎందుకు జస్ట్ అంటున్నానంటే దీనికన్నా చాలా తక్కువ ఉంటది. మైనస్‌లో అయితే ఉంటది. ఇప్పటికైతే బెటర్ డిగ్రీ. ఇప్పుడైతే కార్ అయితే వచ్చేసింది. ఇంకా మనము వెళ్ళిపోవడమే. ఇంకా తెలుసు కదా! మన పెట్రోల్ అయితే మనమే ఏసుకోవాలనమాట. ఎవరైతే ఎయ్యరు. కొన్ని జగాల్లో అయితే వాళ్ళు ఏస్తారు. కానీ ఆల్మోస్ట్ అన్ని జగాల్లో అయితే మనం ఏసుకోవాలనమాట. ఇక్కడ ఒక లీటర్ పెట్రోల్ వచ్చేసి $1.35 అనమాట.